ఈనాటి 96వ జన్మదిన సందర్భంగా వేదికను అలంకరించినటువంటి సహచర మంత్రివర్యులు కాకా సుపుత్రులు వివేక్ గారు, అట్లాగే ఇంకొక సుపుత్రులు వినోద్ గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మనవడు వంశీ గారు, అట్లాగే వేదికమైనటువంటి జువాడి నరసింహరావు గారు, రవీంద్రరావు గారు, ఒబేదుల కొత్వాల్ గారు, వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కాకా గారి అభిమానులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 40 సంవత్సరాల క్రితం మా కొల్లాపూర్ శాసనసభ్యులు ఉండే వెంకటేశ్వరరావు గారిని వారితో పాటు కలిసి కాకా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే మొదటిసారి పరిచయం. అంటే అప్పటి నుంచి గడిచిన 40 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటే కాకా గారి యొక్క ఆలోచన విధానం, అంటే అత్యంత పేద కుటుంబంలో జన్మించి డిగ్రీ పాస్ అయి ఆ తర్వాత లా న్యాయశాస్త్రంలో కూడా వారి యొక్క అంటే ఆలోచనతో ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క అంటే జీవితంలో వారు పాటించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా నిత్యం కూడా ప్రజల పక్షం, దళితులతో పాటుగా బహుజన సమస్యల కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి. సమాజంలో మార్పు తేవాలి, అందరూ కూడా సమానంగా గౌరవంగా బతకాలని ఒక తపనతో పనిచేసిన వ్యక్తి. సాదా సీదా జీవితం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అంటే ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడ్డ వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో 1950 నుంచి ఉంటూ ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పర్సన్. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా చివరి వరకు తుది శ్వాస వరకు ఒక తపన బట్టి వారి యొక్క ప్రయత్నం కొనసాగించిన వ్యక్తి. అటు సోనియా గాంధీ గారు కానీ, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్నో పర్యాలు మంత్రిగా కొనసాగుతూ నిత్యం తపన పడుతూ దళితుల అభివృద్ధి, బహుజన అభివృద్ధి కోసం. ఇంతకుముందు మా మిత్రులు వివేక్ గారు చెప్పినట్టుగా ఈనాడు మనం డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆనాడే వారి పేరు కూడా, అంటే పేదల పక్ష వహించి అసలు నిలవడానికి నీడలేనటువంటి పేదవాళ్ళ కోసం గుడిసెలు వేయించినటువంటి వ్యక్తి. పాపులర్ గుడిసెల వెంకటస్వామిగా ఒక పేరు వచ్చిందంటే, అంటే అంత పేదవాళ్ళ పట్ల అంత మక్కువ తపన ఉండి పనిచేసింది కాబట్టి మరి వారికి ఆ విధంగా చేయడం జరిగింది. ఈ రోజున వారి యొక్క ఆలోచన విధానాన్ని కాకా గారేమో డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తూ ఆ కోవలో వారి యొక్క బాటలో వారి జీవితాన్ని నడిచి సమాజానికి దిక్సూచిగా చూపించడం జరిగింది. ఈ రోజున మరి తండ్రి అడుగుజాడల్లో, కాకా గారి అడుగుజాడల్లో 3 తరాలు కాకా గారు, కాకా గారి పుత్రులు ఇలా వివేక్ గారైనా, వినోద్ గారు, ఇలా మనవడు కూడా రాజకీయాలకు వచ్చి, అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్న వ్యక్తి. మనం బ్రతకడం కాదు, 10 మంది ముఖాల్లో సంతోషం చూసినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉందనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క తాతగారు కాకా గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్నటువంటి మరి యొక్క మీ కుటుంబానికి కూడా ఈ సమాజం కూడా రుణపడి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన దానిలో కూడా కాకా గారి పాత్ర ఉంది, వివేక్ పాత్ర గారు ఉంది, అట్లాగే వినోద్ గారి పాత్ర ఉంది. మరి ఈ రోజున మనం ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నట్టే కాస్త కూస్తో వాళ్ళ యొక్క పాత్ర ఉంది. కాబట్టి మరి తెలంగాణ సమాజం కాకా గారికి రుణపడి ఉందని చెప్పని ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.